హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ లక్ష్మీశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లియన్స్ వరల్డ్. ప్లేన్ రోడ్ చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా? ముందుకు వెళ్తే మీకే తెలుస్తుంది. యాక్చువల్గా ఒక ఇంపార్టెంట్ న్యూస్తో మేము ముందుకైతే వచ్చాను ఈరోజు. ఈ మధ్య వేములవాడ రాజన్న స్వామి టెంపుల్ మూసివేత అనేది చాలా వింటున్నాం కదా. సో ఇదంతా ఒక ఫేక్ న్యూస్ అన్నమాట. ఎవరో సహించని వాళ్ళు ఈ రూమర్స్ అయితే క్రియేట్ చేశారు. ఇందులో ఏమాత్రం కూడా నిజం లేదు. చాలామంది తప్పుడు ప్రచారాలు అయితే చేస్తున్నారు దీని గురించి. వేములవాడ దేవస్థానం ఈవో గారు అయితే మనకు క్లారిటీగా చెప్పారు, టెంపుల్ క్లోజ్ చేయరు, మీరు ఇలాంటి న్యూస్ నమ్మకండి, ఇంకొకరికి ప్రచారం చేయకండి అని. ఇలాంటి ఫేక్ న్యూస్ ఎవరు కూడా నమ్మకండి. వేములవాడ దేవస్థానం వారు, ప్రభుత్వం వాళ్ళు మాత్రమే చెప్పింది నమ్మాలి. ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారా అయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. సో ఈరోజు వేములవాడకి అయితే వచ్చాము. చూడండి, రోడ్డు కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడైతే రోడ్డు విస్తీర్ణం పనులు అయితే స్టార్ట్ అయ్యాయి. ఇక్కడి ప్రజలకి ప్రభుత్వం 10 రోజుల క్రితమే ఖాళీ చేయాలని చెప్పారంట. ఇక్కడ ఇండ్లు షాపులు కూల్చే ముందే వాళ్ళకు చెక్కులు అయితే అందించారంట. ఇక్కడ మీరు చూస్తున్నది టెంపుల్ దారి. స్ట్రైట్గా వెళ్తే మనకు టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఈ రోడ్డు వెడల్పు మనకు 84 ఫీట్స్. ఈ రోడ్ల విస్తీర్ణం కొరకు మనకు 45 కోట్లయితే ప్రభుత్వం మంజూరు చేసింది. సో త్వరలోనే ఒక మంచి రోడ్డునైతే మనం ఇక్కడ చూస్తాము. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక ఆటో కనుక వెళ్తే ముందు వస్తున్న వెహికల్ ఆగే పరిస్థితి ఈ రోడ్డుది. మొత్తంగా ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ కోసం 76 కోట్లయితే ప్రభుత్వం జారీ చేసింది. అలాగే అన్నదాన సత్రం కోసం 35,20,00,000 ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. ఇక్కడ వేములవాడ దర్శనానికి వచ్చేవాళ్ళు ఎవరు కూడా ఆగిపోకండి, దర్శనాలు కొనసాగుతున్నాయి. మీరందరూ కూడా వచ్చి దర్శనం చేసుకోండి. ఇక్కడ దర్శనం ఏమీ కూడా ఆగలేదు, గుడి మూసివేయలేదు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు, ఫేక్ న్యూస్ అన్నింటినీ నమ్మి మీరు ఆగిపోకండి. సో ఇక్కడికి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అక్కడ జేసీబీలతో రోడ్స్ అన్ని కూల్చేస్తున్నారు కదా, సో ఇబ్బందిగా ఉంటుంది. నిదానంగా వచ్చి నిదానంగా వెళ్ళండి. మీ అందరికీ కూడా రాజరాజేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను.